కుంభనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీథి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ నన్ కృపజూడు భారతీ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ సరస్వత్యై నమః. ఈరోజు మాఘశుద్ధ పంచమి. దీనికి శ్రీ పంచమి అని వసంత పంచమి అని రెండు పేర్లు చెప్పబడుతున్నాయి. కొన్ని చోట్ల వసంత పంచమి మహోత్సవం చేస్తారు. ఇక్కడ నుంచి నిజానికి వసంతకాల వాతావరణమే కనబడుతూ ఉంటుంది కనుక ఇతర ప్రాంతాల్లో ఈ రోజున వసంతాధిదేవత అయినటువంటి రతీమన్మధుల పూజ చేస్తారు. ఇక్కడ ఈ రతీమన్మధుల అనుగ్రహం చేత జీవితమంతా సర్వాభీష్టములు నెరవేరి ఆనందమయంగా ఉంటుంది, అవరోధాలు పోతాయని భావన. ఇది కూడా మనకు శాస్త్రములందు చెప్పబడుతున్న విషయమే. కనుకనే ఈ సంవత్సరం ఈ నెల నుంచి వచ్చేటువంటి విశేషముల్లో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజున రతీమన్మధుల ఆరాధనతో వసంతోత్సవాలు అనేక విధములుగా జరుపుతూ ఉంటారు. అయితే శ్రీపంచమని దీనికి ప్రధానమైన పేరు ఉన్నది. శ్రీ అనగా ఇక్కడ అమ్మవారు, ఆ అమ్మవారికి సంబంధించిన పంచమి. పంచమి ఎప్పుడూ కూడా ఉత్తమ తిథి. అందులో శుద్ధ పంచమి ఆరాధనలకి ఉపాసనలకి చాలా శ్రేష్టమైనటువంటిది. అలాంటి ఈ పంచముల్లో ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో ఉన్న పంచమి ఒక విశేషం ఉన్నది. సంవత్సరంలో ఈ మాఘశుద్ధ పంచమి, ఈ మాఘశుద్ధ నవరాత్రులు ఒక విశిష్ట స్థానం ఏమిటి అంటే దీనికి శారదా నవరాత్రులు అని ఒక పేరున్నది. శరన్నవరాత్రుల్లో వచ్చే శారదా నవరాత్రులు కాక ఈ మాఘశుద్ధ నవరాత్రుడికి కూడా శ్యామలాదేవి పేరున నవరాత్రులు చెప్తారు. శ్యామలాదేవి అని మనం గతంలో లలితోపాఖ్యానంలో చెప్పుకున్నాం. శ్యామలాదేవి విద్యాధిదేవత, జ్ఞానాధిదేవత. జ్ఞానాధిదేవత అయినటువంటి శ్యామలాదేవికి సంబంధించినటువంటి మరి ఒక శారదా నవరాత్రులు ఇవి. ఆ కారణం చేతనే ఇవి జ్ఞానప్రధానమైన నవరాత్రులు. మాఘశుద్ధ పాడ్యము నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి జ్ఞానం లభిస్తున్నది అని చెప్తున్నారు. అందున మొత్తం 9 రోజులు చేయలేని పక్షంలో ఈ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని ఆరాధించాలి. ప్రతి వారు కూడా ఈ రోజున శారదాదేవిని పూజించాలి. ఇది ఒక నియమం పెట్టుకోవాలి. ఇది భారతీయులందరి పండుగ. అయితే మనకి దీని యొక్క విశేషం పురాణాల్లో చాలా ప్రత్యేకంగా చెప్పారు. దేవీ భాగవతంలో, బ్రహ్మవర్త పురాణంలో ఇత్యాది పురాణాలు విశేషంగా ఉన్నది. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో బాసరా సరస్వతి క్షేత్రము గోదావరి తీరంలో ఉన్నది. వ్యాసమహర్షి ప్రతిష్ఠ చేసినటువంటిది. అక్కడ శారదాదేవి యొక్క జన్మదినంగా దీన్ని భావన చేసి ఆరాధన చేయడం, బ్రహ్మోత్సవాలు చేయడం సంప్రదాయంలో ఉన్నది. కనుకనే ప్రతి వారు ఈ రోజున శారదాదేవిని ఆరాధించాలి. పిల్లలు విద్యార్థులైన వారు ఈ రోజున శారదాదేవిని ఆరాధన చేస్తే విద్యలో రాణిస్తారు. పెద్దవాళ్ళు కూడా బుద్ధి బాగుండాలంటే శారదాదేవిని ఆరాధించాలి. ప్రతి వారికి సద్బుద్ధి, సరైన నిర్ణయం, సరైన జ్ఞానం శారదాదేవి కృప వల్లనే వస్తున్నది. మంత్రములన్నీ అక్షరమయములు, అక్షరములు శారదామయములు. కనుక ఆధ్యాత్మిక రంగంలో సిద్ధి కావాలన్నా అమ్మ అనుగ్రహం కావాల్సిందే. అమ్మ లేకపోతే ఈ జగమంతా కూడా మూకమైపోతుంది. మూకము అంటే మూగవలే అయిపోతున్నది, స్తబ్దమైపోతుంది. చైతన్య స్వరూపమే సరస్వతి. సరస్వతి అంటే ప్రవాహ రూపిణి అని అర్థం. ఒక జ్యోతి నుంచి కాంతి ఎలా ప్రసరిస్తుందో అలాగే ఈ అమ్మ యొక్క చైతన్యమే ఈ జగమంతా ప్రసరిస్తున్నది. ఆ ప్రసరణ స్వరూపమైన మహా చైతన్యాన్నే సరస్వతి అని అంటారు. అలా సరస్వతి నామం అంటే చాలు మనలో బుద్ధిశక్తి, జ్ఞానశక్తి ప్రసరిస్తుంది. ఈ శారదాదేవి ఆది కాలంలో విరాట్ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క నాలిక నుంచి ఉత్పన్నమైనది అని ఒక శాస్త్రంలో మనకు వర్ణించి చూపిస్తున్నారు. నాలిక వాక్స్థానం. ఈ సృష్టి అంతటికి కారణమైన ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుని యొక్క వాక్శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి, ఈ 3 శక్తుల సమూహ స్వరూపమే సరస్వతి. వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాత్రి సరస్వతి అని శాస్త్రం చెప్తున్నారు. ఈ తల్లిని ఈ రోజున ఏ విధంగా ఆరాధించాలో మనకు శాస్త్రం చెప్తున్నది. మాఘశుక్ల పంచమ్యాం అని. మాఘశుక్ల పంచమి నాడు పూర్వేణ్ణి సమయం కృత్వా. పూర్వేణ్ణి అంటే ప్రాతకాలంలో స్నానం చేసి, అది కూడా శుచి అయి నిత్యక్రియలు పూర్తి చేసుకుని, అంటే నిత్యము చేయవలసిన అనుష్ఠానాలు పూర్తి చేసుకుని, ఘటం సంస్థాప్య భక్తిత కలశ స్థాపన చేసి కలశమునందు సరస్వతీదేవిని ఆరాధన చేయాలి. లేదా ప్రతిమాదుల యందు కూడా ఆరాధించవచ్చు. ముందుగా నిర్విఘ్న పరిసమాప్తి కోసం గణేశం పూర్వం అభ్యర్చ తతోభీష్టాం ప్రపూజయేత్. ముందు గణపతిని ఆరాధన చేసి ఆ తర్వాత శారదాదేవిని ఆరాధన చేయాలి. ధ్యానం మొదలుకొని షోడశోపచారములు చేయాలి. ప్రత్యేకించి అమ్మవారికి తెల్లని వస్తువులు ఈ పూజలు ఉపయోగించాలి.
తెల్లని వస్త్రమును సమర్పించుట, తెల్లని ముత్యాలమాల సమర్పించుట, ఇంకా పూజకు వాడేటటువంటి నైవేద్యముల్లో కూడా సాత్వికమైన పదార్థములు పెట్టాలి. అవి ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. నవనీతం దధిక్షీరం లాజాంశ్చ తిలలడ్డుకం. నవనీతం అంటే వెన్న, పెరుగు, పాలు, పేలాలతో చేసినటువంటి పదార్థములు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డులు, ఇక్షుమిక్షు రసం, చెరకు రసము, చెరకు, శుక్లవర్ణం పక్వగుడం మధు, స్వస్తికం శర్కర, శుక్ల ధాన్య సాక్షత మక్షతం, తెల్ల బియ్యంతో చేసినటువంటి పాయసము, అది కూడా ఆవు పాలతో చేసినటువంటిది, పైగా సైంధవంతో కలిపినటువంటి హవిష్యాన్నము. ఇవి ఈరోజు నైవేద్యం చేయడం చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్తూ ఉన్నది. యవగోధుమ చూర్ణానాం పిష్టకం ఘృత సంయుతం, బియ్యము, గోధుమ పిండి, నేతితో కలిపినటువంటి వంటలు, అరటిపళ్ళు మొదలైనవి నైవేద్యం పెట్టడం. కొబ్బరికాయలు ఇవి కూడా అమ్మవారికి నివేదన వస్తువుల్లో పెట్టాలి. సుగంధం శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం నవీనం శుక్ల వస్త్రంచ శంఖంచ సుందరం ముని. శుక్ల పుష్పములు అంటే తెల్లని పువ్వులు, తెల్ల చందనము, అదేవిధంగా శుక్ల వస్త్రములు, తెల్లని వస్త్రములు, శంఖము అమ్మవారికి నివేదన చేయాలి. పైగా తెల్లని పూలమాల సమర్పణ చేయడం శ్రేష్టం. పైగా తెల్లని పువ్వులని చందనంలో ముంచి పూజించడం మరీ శ్రేష్టము అని చెప్తున్నారు. తన్నిబోధ మహాభాగా భ్రమభంజన కారణం. ఈ సమయంలో అమ్మవారిని ధ్యానించమన్నారు. దేవతా రూపధ్యానం ఒక ప్రత్యేకమైన ఉపాసన, ఇది గుర్తించాలి. అమ్మ రూపాన్ని వర్ణించేటప్పుడు మన మనస్సులో ఒక కల్పన జరుగుతుంది, అదే ధ్యానం. ఆ ధ్యానం ఒక సత్ఫలితాన్ని ఇస్తుంది. అమ్మని ఏ విధంగా ధ్యానించాలో ఇక్కడ నారాయణుడు దేవీ భాగవతంలో నారదునికి బోధిస్తున్నాడు. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్టపుష్ట శ్రీయుక్త విగ్రహాం వన్యశుద్ధాం సుఖాధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిభి. కోటిచంద్ర ప్రభాముష్టపుష్ట శ్రీయుక్త విగ్రహాం, కోటి చంద్రులు ఒక్క చోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి తెల్లని కాంతులు వెజ్జల్లుతూ, తెల్లని వస్త్రము ధరించి, చల్లని చిరునవ్వుతో ఉన్నటువంటి తల్లి, పైగా శుద్ధ సత్వస్వరూపిణి, రజోగుణ తమోగుణ వికారములు ఏమీ లేనటువంటి కేవల జ్ఞానానంద విగ్రహి అయినటువంటి తల్లి, వీణా పుస్తకధారిణి, వీణా పుస్తకము ధరించినటువంటి తల్లిని ధ్యానించాలి. ఇక్కడ ఈ తల్లిని బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా ఆరాధన చేస్తారు అని. అంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా బుద్ధిశక్తికి ఈ తల్లిని ఆరాధన చేస్తారు. అందుకే పురాణముల్లో చాలా విశేషాలు చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాథుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి వేదాంత విద్యను అడిగారట. ఆయన చెప్దామని సిద్ధపడి గొంతు సవరించుకున్నాడు, కానీ బుద్ధికి జ్ఞానం రావట్లేదు. ఏమిటా చెప్పలేకపోతున్నానని బాధపడుతున్నాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో అక్కడ నారాయణుడు ప్రత్యక్షమై ఒక్కసారి సరస్వతీదేవిని ధ్యానించు అన్నట్ట. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతమ్మని ధ్యానించగానే ఒక్కసారిగా ఆ బ్రహ్మ విద్య స్ఫురించి వెంటనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని సనత్కుమారుడికి బోధించాడు అని మనకి దేవి భాగవతం చెప్తున్నది. అదేవిధంగా భూదేవి ఒకసారి ఆదిశేషు వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవాలని అడిగింది, వేదాంత జ్ఞానాన్ని. అప్పుడు ఆదిశేషు 1000 తలకాయలున్న ఆయనకు కూడా పలకలేదుట. అప్పుడు నారాయణ ఆజ్ఞ ప్రకారంగా సరస్వతీదేవిని ధ్యానించాడు. కనుక ఈ రోజున సరస్వతీదేవి ఆరాధన చేయాలని నారాయణ యొక్క ఆజ్ఞ. సరస్వతి దయ ఉంటేనే లౌకిక విద్యలు లభిస్తాయి, పారమార్థిక విద్య కూడా లభిస్తున్నది. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. లౌకిక విద్యలు అంటే మనం లోకంలో చదువుకునేటువంటి గణితము, సంగీతము, సాహిత్యము ఇత్యాది విజ్ఞానములన్నీ లౌకిక విద్యములు. పైగా పారమార్థిక విద్య ఏదైతే బ్రహ్మజ్ఞానం ఉన్నదో దాన్ని పరా విద్య అని అంటారు. ఈ పరా అపర ఉభయ విద్యల స్వరూపిణి సరస్వతి, ఆవిడ విద్యాధిదేవత. పైగా అమ్మకి శారద అని పేరున్నది. శారద అంటే అజ్ఞాన నాశిని అని ఒక అర్థము, తేట అయిన తల్లి అని ఇంకొక అర్థం ఉన్నది. అలాగే భారతి అంటే ప్రకాశ స్వరూపిణి అని, అదేవిధంగా యజ్ఞాగ్ని స్వరూపిణి అని అర్థం కూడా ఉన్నది. అమ్మ యజ్ఞమయి అని వేదంలో ప్రస్తావన ఉన్నది. కనుకనే అగ్నిహోత్ర ఫలము నా యొక్క పదము అని భారతంలో సరస్వతి గీతల్లో చెప్పినటువంటి అంశం అది. కనుకనే అమ్మను ఆరాధన చేస్తే అనేక యజ్ఞములు చేసినటువంటి ఫలితం. అందుకే ఏ యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినప్పటికీ కూడా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాపసవో వదంతి అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటాం. వేదముల్లో సరస్వతి సూక్తములు చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఋగ్వేదంలో, యజుర్వేదంలో కూడా కనబడుతుంటుంది. పైగా అమ్మ వేదమహి, వేదమంతా విద్య స్వరూపమే కదా. ఈ సరస్వతి గాయత్రి, సావిత్రి ఇత్యాది రూపములతో కూడా చెప్పబడుతున్నది. గాయత్రి అన్నా, సావిత్రి అన్నా, సరస్వతి అన్నా ఒక్కటే. గాయత్రి అంటేనే ప్రాణశక్తి, సరస్వతి అన్నా అదే అర్థం. ఈ విశ్వమంతా ఏ ప్రాణశక్తి, ఏ కాస్మిక్ లైఫ్ ఫోర్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఆ దివ్యమైన ప్రాణశక్తి ఏదున్నదో ఆ ప్రాణశక్తే సరస్వతి. ప్రాణశక్తి సరస్వతి అని శాస్త్రం.
ఈ ప్రాణశక్తే సృష్టి కారణం కనుక సావిత్రి అంటారు. ఈ ప్రాణశక్తే సర్వజీవుల్ని రక్షిస్తోంది కనుక గాయత్రి అని కూడా చెప్పబడుతున్నది. ఈ సరస్వతీదేవి దయ వల్లనే వాల్మీకి రామాయణాన్ని రచించగలిగాడు. ఈ వాల్మీకి ద్వారా సరస్వతి ఉపాసనని పొందినవాడు వ్యాసదేవుడు. ఆయన ఆ సరస్వతీదేవి ఉపాసన ఫలితంగానే ఇటు అష్టాదశ పురాణాలని విభాగం చేయగలిగాడు, చతుర్వేదముల్ని వ్యాసము చేశాడు, భారత రచన చేయగలిగాడు. ఈ విషయమంతా మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతున్నది. పైగా యాజ్ఞవల్క్యుడు గురుశాపానికి గురి అయి సర్వవిద్యలు ఆయన మర్చిపోయేట. ఆ సమయంలో సూర్యభగవాన్ నమస్కరించగా ఆ సూర్యమండలంలో ఆ సౌరశక్తి సరస్వతి రూపంలో దర్శనమిచ్చింది. అప్పుడు ఆ సరస్వతీదేవిని ప్రార్థించాడు యాజ్ఞవల్క్యుడు. దానితో తిరిగి విద్యలన్నింటినీ పొందాడు. కనుకనే బుద్ధిని బాగు చేసే తల్లి సరస్వతి. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయని శాస్త్రం. అందుకు బుద్ధిని బాగు చేస్తుంది ఆ తల్లి. అందుకే ధియోయన ప్రచోదయాత్ అని చెప్పబడుతున్నటువంటి గాయత్రి మంత్రాది దేవతే ఈ సరస్వతిగా వేదం దర్శిస్తున్నది. అటువంటి శారదాదేవి కృపతో జ్ఞానమయముగ్గాక, భారతదేశం భారతీ కృపకు పాత్రముగ్గాక. సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు.